నమస్కారం SS9 వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సమావేశాలను అడ్డుకునే వాళ్లను ఎవరు గుర్తు పెట్టుకోరు. ప్రధాని మోదీ వెల్లడి. రామమందిరం కల నెరవేరింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు. 6100 పోస్టులతో డిఎస్సి 2024 విడుదలకు మంత్రివర్గం ఆమోదం. రాష్ట్రంలో పోలీస్ శాఖ పతనమవుతున్నా కట్టడి చేయలేని డీజీపీ తక్షణమే స్వచ్ఛంద పదవి విరమణ చేయాలి. టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్య. ప్రభుత్వ ఉపాధ్యాయులు తమకు రావాల్సిన పీఎఫ్ డబ్బుల్ని ప్రభుత్వం ఇవ్వటం లేదని ఈరోజు యూటీఎఫ్ రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో పాల్గొన్న జిల్లా అధ్యక్షురాలు మాట్లాడుతూ తాము పీఎఫ్ రూపంలో నిల్వ ఉంచుకున్న సొమ్మును తమకివ్వాలని, లేదంటే దీక్షను ఉధృతం చేస్తామని, సాలరీల విషయంలో కూడా ప్రభుత్వం ఉపాధ్యాయుల విషయంలో వివక్ష చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాలరీలు సకాలంలో పడటం లేదని వాపోయారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్షురాలు ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత సమయం ఇచ్చి ఆ ప్రభుత్వ పనితీరును గమనించడం అనేటువంటిది జరిగింది. మరి ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించుకుంటూనే అట్లాగే ప్రభుత్వ ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి రావాల్సిన బకాయిలు పీఎఫ్కి మేము ప్రతి నెల ప్రతి ఒక్క ఉద్యోగి ఖాతా నుంచి వాళ్ళ ఇష్టం ప్రకారం 5,000, 3,000 ఎంతో దాచిపెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. అలా దాచిపెట్టుకున్నటువంటి నిల్వ నుంచి కొంతకాలం తర్వాత అవసరమైతే అప్పు రూపంలో తీసుకునే అవకాశం ఉద్యోగులకు ఉంటుంది. ఆ అప్పు కుటుంబ అవసరాల కోసం వాడుకుంటూ ఉండేటువంటి పరిస్థితి. అట్లా నిల్వ చేసుకున్నటువంటి డబ్బుల్ని ఇప్పుడు మాకు చెల్లించవలసిందిగా కోరుతున్నాము అని చెప్పేసి కొంతకాలంగా ప్రభుత్వాలను అడుగుతున్నప్పటికీ కూడా, అట్లా ఏపీజేఎల్ఐ కూడా క్లోజర్స్ ఇవన్నీ కూడా చెల్లించాల్సిందిగా కోరుతా ఉన్నాము. అయినా కూడా ఎటువంటి స్పందన లేదు. మండల స్థాయిలో, తాలూకా స్థాయిలో, జిల్లా స్థాయిలో నిరసనలు ప్రదర్శించడం జరిగింది. ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేనటువంటి క్రమంలో మరి రాష్ట్ర కేంద్రంలో కూడా మేము నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం అనుమతులు లేవు అనేటువంటి సాకుతోటి ఉపాధ్యాయుల పట్ల ఒక కక్షపూరితమైనటువంటి వైఖరితోటి ప్రవర్తిస్తూ ఉంది. మరి విద్యారంగంలో ఉపాధ్యాయుల్ని భయభ్రాంతులు చేయడం కోసం, మానసికంగా ఆర్థికంగా ఇబ్బంది పరచడం కోసం మరి జీతాలను కూడా నిలుపుదల చేస్తూ 10వ తారీఖు ఆ ప్రాంతాల్లో వేస్తున్నటువంటి పరిస్థితి. మరి మిగతా డిపార్ట్మెంట్లు అన్నిటికీ కూడా జీతాలు సకాలంలో ఇస్తూ మరి ఉపాధ్యాయులకు మాత్రం అట్లాంటి వివక్షత ఎందుకు ప్రదర్శించాలి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ మేము ఫెడరేషన్గా కోరుతా ఉన్నాము. అట్లాగే కంట్రిబ్యూషన్ పెన్షన్ సిస్టమ్ని రద్దు చేస్తానని ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. హామీ ఇచ్చినప్పటికీ కూడా దాన్ని అమలు చేయకుండా 4.5 ఏళ్ళు దాటినా కూడా ఇంతవరకు కూడా అమలు చేయలేదు. దానికన్నా దుర్మార్గమైనటువంటి జీపీఎస్ విధానాన్ని అమల్లోకి తెస్తూ చట్టాన్ని చేశారు. ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయంగా ఆ ప్రదేశ్గా ఆ చట్టాన్ని రద్దు చేయాలి. పాత పెన్షన్ విధానమే మాకు కావాలి. ఉద్యోగికి రిటైర్ అయిన తర్వాత వైద్య అవసరాల కోసం, కుటుంబ అవసరాల కోసం ఒక హామీ అనేటువంటిది పెన్షన్. ఆ పెన్షన్ రాజ్యాంగం ప్రకారం ఇచ్చినటువంటి హక్కు. అట్లాంటి పెన్షన్ని రద్దు చేస్తే ఉద్యోగులు చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పాత పెన్షన్ విధానం మాకు కావాలి అని పాత పెన్షన్ కోసం పోరాడుతూ ఉన్నాము. ఆ పాత పెన్షన్ విధానం సాధించే వరకు కూడా ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ పోరాటాన్ని ఉధృతం చేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ బకాయిల్ని వెంటనే విడుదల చేయాలి, పీఆర్సీని ప్రకటించాలి, పీఆర్సీ కమిటీ ప్రకటించే లోపు ఐఆర్ను కూడా ప్రకటించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ డిమాండ్లు కనుక పట్టించుకోకపోతే మా యొక్క ఉద్యమాల్ని ఉధృతం చేస్తాము, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని చెప్పేసి తెలియజేస్తూ మీకు తగిన గుణపాఠం ఎన్నికల్లో తెలియజేస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఉన్నాము. నా పేరు నాకుసుమ కుమారి, యూటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షురాన్ని. ఈరోజు ఈ రిలే నిరాహార దీక్షలు చేపట్టానే కారణం, ప్రభుత్వం మాకు దాదాపుగా పిఆర్సీ ఏరియర్స్ 8,700 రూపాయలు ఇవ్వాలి. అదేవిధంగా పిఎఫ్ 1000 కోట్లు ఇవ్వాలి. ఏపీజేఎల్ వచ్చేసి 300 కోట్లు, డిఏ ఏరియర్స్ వచ్చేసి 4,804 కోట్ల రూపాయలు, మిగతా వగేరా అన్ని కలిపి 4,500. అదేవిధంగా సిపిఎస్ ఎంప్లాయీస్ కలిపి
2,500 కోట్ల రూపాయలు, మొత్తం కలిపి 18,096 కోట్ల రూపాయలు ఇవ్వాలి. అదేవిధంగా మాకు 1 తారీఖు నాడు జీతాలు వచ్చి చాలా రోజులు అవుతా ఉంది. వీటన్నిటిని మేము ఈ ఆందోళనతో ఈరోజు ఈ రిలే నిరాహార దీక్షని చేపట్టడం జరిగింది. ఈ రిలే నిరాహార దీక్ష ద్వారా అయినా సరే మాకు రావాల్సిన బకాయిల్ని మేము ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. అవి మేము దాచుకున్న సొమ్ము, అంతేగాని ప్రభుత్వాన్ని ఏమి మేము గొంతెమ్మ కోరికలు కోరట్లేదు. మా దాచుకున్న సొమ్ము మా అవసరానికి పిఎఫ్ డబ్బులు అయితే వైద్య సౌకర్యాలకు కానీ పిల్లల చదువులకు కానీ వీటి కోసం అంతా దాచుకున్న డబ్బులు, ఆ డబ్బులు కూడా ఇవ్వట్లేదు. ఆ డబ్బులు లేవని చెప్పేసి ఆయన అంటా ఉన్నారు. కాబట్టి మా అవసరాలు మాకు తీర్చాలి. అదేవిధంగా జీతాలు 1వ తారీఖు రావట్లేదని చెప్పేసి ఈ కార్యక్రమం చేసుకుని పెట్టాము. ధన్యవాదాలు. జేఏసీ ఆధ్వర్యంలో సెర్ప్ ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మె ఈ రోజుతో 9వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారి ఉద్యోగాలను ప్రభుత్వ ఉద్యానులుగా పరిగణించాలని, గ్రాట్యుటీ పెంచాలని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు శాసనసభ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కోరారు. మేము ప్రభుత్వ సంక్షేమ ఆర్థిక కార్యకలాపాలన్నీ ప్రజలకు చేరవేసే క్రమంలో చాలా కష్టపడతా ఉన్నాం. మేము ఇప్పుడు మా కష్టాన్ని గుర్తించమని చెప్పి అని అడుగుతా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా ఐకేపీ వాళ్ళు చాలా కష్టపడుతున్నారు, వెల్ క్వాలిఫైడ్ ఉన్నారు, వాళ్ళకి న్యాయం చేయాలంటే వాళ్ళని పర్మనెంట్ చేయండి అని చెప్పి అసెంబ్లీలో అడగడం జరిగింది. మేము వచ్చిన తర్వాత వెంటనే వాళ్ళని పర్మనెంట్ చేస్తాము, రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మాట ఇవ్వడం జరిగింది. అయ్యా మేము అడుగుతా ఉన్నాం, మీరే మా కష్టాన్ని గుర్తించమని వెల్ క్వాలిఫైడ్ అని చెప్పి ఉన్నారు, మరి మీరు ఇప్పుడు ఎందుకు మా కష్టాన్ని గుర్తించట్లేదు? కాబట్టి మీరు వెంటనే కళ్ళు తెరిచి మాకు వెంటనే రెగ్యులర్. పార్లమెంటు సమావేశాలను అడ్డుకునే వారిని ఎవరు గుర్తు పెట్టుకోరని ప్రధాని మోదీ తెలిపారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తున్న ఎంపీలు తమను తాము ఆత్మ పరిశీలన చేసుకోవాలని ప్రధాని మోదీ సూచించారు. ఈసారి జరిగే బడ్జెట్ సమావేశాల వల్ల లాభం చేకూరుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. नारी शक्ति वंदन अधिनियम और उसके बाद 26 जनवरी को भी हमने देखा किस प्रकार से देश ने कर्तव्य पथ पर नारी शक्ति के सामर्थ्य को, नारी शक्ति के शौर्य को, नारी शक्ति के संकल्प की शक्ति को अनुभव किया। और आज बजट सत्र का आरंभ हो रहा है, तब राष्ट्रपति द्रौपदी मुर्मू जी का मार्गदर्शन और कल निर्मला सीतारमण जी के द्वारा इंटरिम बजट एक प्रकार से ये नारी शक्ति के साक्षात्कार का पर्व है। साथियों, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఇవాళ కొత్త పార్లమెంటు భవనంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. అయోధ్యలో రామాలయం నిర్మాణం కోసం కొన్ని శతాబ్దాలు ఎదురు చూశామని, రామ్లల్లా ఇప్పుడు భవ్య మందిరంలో కొలువు తీరినట్లు ఆమె పేర్కొన్నారు. కోట్లాది దేశ ప్రజల ఆశయం నెరవేరిందని తెలియజేశారు. ఆ పండుగను దేశ ప్రజలు సంబరంగా జరుపుకున్నట్లు తెలియజేశారు. గత ఏడాది భారత్ ఎన్నో విజయాలను సాధించిందని కొనియాడారు. प्रतिनिधित्व ने एक साथ योग किया। ये अपने आप में एक नया रिकॉर्ड है। मेरी सरकार ने आयुष पद्धतियों के विकास के लिए एक नया मंत्रालय बनाया है। विश्व स्वास्थ्य संगठन का पहला ग्लोबल सेंटर फॉर ट्रेडिशनल मेडिसिन भी भारत में बन रहा है। माननीय सदस्यगण, सभ्यताओं के कालखंड में ऐसे पड़ाव आते हैं जो सदियों का भविष्य तय करते हैं। भारत के इतिहास में भी ऐसे अनेक पड़ाव आए। इस वर्ष 22 जनवरी को भी देश ऐसे ही एक पड़ाव का साक्षी बना है। सदियों की प्रतीक्षा के बाद अयोध्या में रामलला अपने भव्य मंदिर में विराजमान।
ये करोड़ों देशवासियों की इच्छा और आस्था का प्रश्न था, जिसका उत्तर देश ने पूरे सद्भाव के साथ खोजा है। माननीय सदस्यगण, आप सभी करोड़ों भारतीयों की ఆంధ్రప్రదేశ్ లో టీచర్ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 6,000కు పైగా టీచర్ పోస్టుల్ని భర్తీ చేసేందుకు ఆమోద ముద్ర వేసింది. త్వరలో నోటిఫికేషన్ జారీ చేసి నియామకాలు చేపట్టాలని సీఎం జగన్ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో నిర్ణయించారు. సీఎం జగన్ ఆధ్వర్యంలో బుధవారం కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీచర్ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ ప్రాసెస్ లో భాగంగా తొలుత టెట్ నిర్వహించే అవకాశం ఉందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. డిఎస్సీలో టెట్ మార్కుల వెయిటేజ్ ఉండటంతో తొలుత టెట్ నిర్వహించి ఫలితాలు వెల్లడించాక డిఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. డిఎస్సీ 2024 నోటిఫికేషన్లో భాగంగా మొత్తం 6,100 టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. టెట్ డిఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేసి వచ్చిన దరఖాస్తుల్ని పరిశీలించి కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించనున్నారు. కాగా ఆంధ్రప్రదేశ్లో చివరిసారి 2022లో టెట్ నిర్వహించగా 4.5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించిన వారు దాదాపుగా 2 లక్షల మంది ఉంటారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం టెట్ నిర్వహిస్తే సుమారు 5 లక్షల మంది హాజరవుతారని భావిస్తున్నారు. రాష్ట్రంలో పోలీస్ శాఖ పతనమవుతున్నా కట్టడి చేయలేని డీజీపీ తక్షణమే స్వచ్ఛంద పదవి విరమణ చేయాలని టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. ఏపీలో పాలనా వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యమై ఊరూరా జగన్ గూండారాజ్యం మాత్రమే నడుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు మరొకసారి వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఏపీలో పాలనా వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యమై ఊరూరా జగన్ గూండారాజ్యం మాత్రమే నడుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్టూరులో మారణాయుధాలతో మైనింగ్ తనిఖీలు, క్రోసూరులో రౌడీ మూకలు, విధ్వంసాలకు పోలీసుల సహకారం గాడి తప్పిన పాలనకు నిదర్శనమని అన్నారు. మార్టూరులో మారణాయుధాలతో గ్రానైట్ పరిశ్రమల్లో తనిఖీల పేరిట చేసిన అరాచకం వ్యవస్థల విధ్వంసం కాదా అని దుయ్యబట్టారు. మైనింగ్ శాఖలో ఒక ఏడీ స్థాయి అధికారి రౌడీలతో తనిఖీలకు వచ్చిన ఘటన రాష్ట్రంలో గూండారాజుకు ఉదాహరణంగా నిలుస్తుందని మండిపడ్డారు. క్రోసూరులో ఎమ్మెల్యే కుమారుడు 100 మందితో ప్రజల ఆస్తులపై దాడికి దిగితే చర్యలు తీసుకోకపోగా పోలీసులు సహకరించారని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్ర పోలీస్ శాఖ గౌరవాన్ని దిగజార్చిన ఘటనలపై స్పందించని డీజీపీ ఎందుకని ప్రశ్నించారు. ఒకప్పుడు దేశం కీర్తించిన రాష్ట్ర పోలీస్ శాఖ కళ్ల ముందే పతనం అవుతుంటే కట్టడి చేయలేని డీజీపీ తక్షణమే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలని అన్నారు. కింది స్థాయి అధికారులు తప్పు చేస్తే సరిదిద్దాల్సిన జిల్లా ఎస్పీలు అరాచకాలకు కొమ్ము కాస్తున్నారని దుయ్యబట్టారు. చట్టాన్ని అమలు చేయలేని ఆయా జిల్లాల ఎస్పీలు కాకి యూనిఫామ్ తీసేసి వైసీపీ జెండానే యూనిఫామ్గా కుట్టించుకోవాలని అన్నారు. ప్రజల సొమ్మును జీతాలుగా తీసుకుంటున్న అధికారులు చట్టానికి కట్టుబడి పనిచేయాలని సూచించారు. తప్పు చేసిన అధికారుల్ని న్యాయస్థానాలు తప్పక శిక్షిస్తాయని చంద్రబాబు పేర్కొన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం ఘంటసాల మండల పరిధిలోని శ్రీకాకుళం కృష్ణా నదిలో భారీగా ఇసుక త్రవ్వకాలు చేపట్టడంతో ఆగ్రహించిన టీడీపీ జనసేన నేతలు మంగళవారం రాత్రి అడ్డుకున్నారు. సోమవారం రాత్రి నిర్వాహకులు ఇక రాత్రిపూట త్రవ్వకాలు చేపట్టమని చెప్పినప్పటికీ మంగళవారం రాత్రి కూడా భారీగా త్రవ్వకాలు చేపట్టారు. ఈ సందర్భంగా తాడికొండ చిన్న స్థానిక తహసీల్దార్కి ఫోన్ చేస్తే వారు సరిగ్గా సమాధానం చెప్పలేక ఫోన్ కట్ చేశారు. యంత్రాంగం మరియు లారీలు అక్కడి నుంచి బయటకు పంపించే వరకు వారు నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన శ్రీకాకుళం ఎంపీటీసీ సభ్యులు తాడికొండ వెంకటేశ్వరరావు నిన్న చెప్పినా కూడా మళ్లీ అర్ధరాత్రి పూట త్రవ్వకాలు ఎలా చేపడతారని నిర్వాహకుల్ని ప్రశ్నించారు. అధికార పార్టీ నేతల ప్రోత్సాహంతో శ్రీకాకుళంలో భారీ స్థాయిలో ఇసుక త్రవ్వకాలు జరుగుతున్నాయని తహసీల్దార్కు లైవ్లో ఫోన్ చేసి చెబితే నిర్వాహకులను సమస్య ఏమైనా ఉందా అని అడగటమేంటని ఆయన అన్నారు. అక్రమ త్రవ్వకాలు ఆపకపోతే రాత్రిపూట క్వారీలో ఉండి నిరసన తెలియచేస్తామని వారు నిర్వాహకులకు తెలిపారు. అధికార పార్టీ నేతల స్వార్థం కోసం గ్రామంలో రాత్రిపూట త్రవ్వకాలు చేపడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ అక్రమ త్రవ్వకాలను అడ్డుకోవటానికి గ్రామ పార్టీ అధ్యక్షులు దాసం రామకృష్ణ, మాదాసు వినయ్, కొల్ల రుచితో, తాడికొండ సాయితేజ, లంక త్రినాథు, కటారి తాతయ్య, కొండవీటి శ్రీను, అడపా విజయ్, సొమ్మిశెట్టి రవి, సిద్ధు తదితరులు పాల్గొన్నారు.
నెక్స్ట్ అయితే పొద్దున్న ఎక్కడ బకెట్ కూడా అక్కడే ఉంది, నేను వచ్చే వరకు అక్కడే ఉంది. మిషన్ తెల్లారి రిపేర్ చేసుకుని మేము వచ్చి తెల్లారి 4-5 లోడ్లు వేసాం. మేము లోడ్ జరిగింది, మేము లోడ్ 4-5 లోడ్లు అక్కడ పంపించే మేము పాగోలు అక్కడ కలుస్తుందంట. పాగోలు పాగోలు రాత్రి జల్లగండి నాగలం కన్నా ఇప్పుడు పాగోలు 3 లేవట్లు వచ్చింది. మొత్తం 3 లేవట్లు వచ్చింది. మొత్తం పాగోలు జల్లగండి నాగలంక రాత్రి 2 చెప్పారు లేవట్లు, ఇప్పుడు 3 వచ్చింది మళ్ళీ కొత్తగా. మళ్ళీ అదేనమ్మా పర్మిషన్ తోకోమన్నా మేము కాదంటా. మేము పర్మిషన్ తోకోండి, డే టైం తోకోండి. మిషన్ దిగి నువ్వు మా ఎదురుగా వచ్చావు, నువ్వు వచ్చేసి లారీ తొందరగా వచ్చి లారీ వచ్చేయని మేము ఎక్కడ ఉంటాం. మేము తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మహమ్మద్ ముస్తఫా జ్ఞాపకార్థం వారి కుమారులు సంయుక్త సహకారంతో మంగళగిరి పట్టణంలోని 8 మంది చిరు వ్యాపారులకు చేయూతనందించారు. మంగళగిరి పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద లబ్దిదారులకు తోపుడు బండ్లు పంపిణీ చేశారు. తోపుడు బండ్లని ఉచితంగా అందజేయడం పట్ల నారా లోకేష్ మహమ్మద్ హుస్సేన్ కుమారులకు లబ్దిదారులకు కృతజ్ఞతలు తెలిపారు. నారా లోకేష్ సంయుక్త సహకారంతో చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు అందించడం చాలా సంతోషంగా ఉందని మహమ్మద్ హుస్సేన్ కుమారులు అన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య, గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతునేని శ్రీనివాసరావు మాట్లాడారు. నారా లోకేష్ గత 4.5 ఏళ్లుగా నియోజకవర్గ పేద ప్రజలకు, చిరు వ్యాపారులకు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. మన ప్రీతమ యువగలం నేత, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారైనటువంటి నారా లోకేష్ గారిని స్ఫూర్తిగా తీసుకొని మంగళగిరి పట్టణానికి చెందినటువంటి మహమ్మద్ రఫీ గారు వారి తండ్రి మహమ్మద్ హుస్సేన్ గారి జ్ఞాపకార్థం చిరు వ్యాపారస్తుల కోసం ఈ రోజున వారి స్వంత నిధులతోటి నారా లోకేష్ గారిని స్ఫూర్తిగా తీసుకొని 3 తోపుడు బండ్లను వ్యాపారస్తులకి, చిరు వ్యాపారస్తులకు అందజేయడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనందరం కూడా ఒకసారి ఆలోచిస్తే నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గంలో గత 4 సంవత్సరాల నుంచి కూడా ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం, పేదల కోసం, చిరు వ్యాపారస్తుల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలని అమలు చేయడం మనందరం చూస్తున్నాం. కొన్ని వేల మందికి ఇడ్లీ బళ్ళు తోపుడు బళ్ళు కానివ్వండి, ఇస్త్రీ బళ్ళు కానివ్వండి, టిఫిన్ బండ్లు కానివ్వండి, అలాగే మహిళలకు రాట్నాలు కానివ్వండి, ఉచిత వైద్యం హాస్పిటల్స్ కానీ. అందరికీ నమస్కారాలు. ఈరోజు మా ప్రియతమ యువ నాయకులు, జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి నియోజకవర్గ రథసారథైనటువంటి నారా లోకేష్ బాబు గారి సౌజన్యంతో మరి ఈరోజు 13వ వార్డు ప్రాంతంలో తోపుడు బళ్ళు పంపిణీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి అందరూ కూడా నమస్కారాలు తెలియపరుచుకుంటూ మరి నారా లోకేష్ బాబు గారు ఈ యొక్క మంగళగిరి నియోజకవర్గంలో అధికారంలో లేకపోయినా గత 2019 ఎన్నికల్లో స్వల్ప ఓట్లతో ఓడిపోయినా ప్రజలకు నేనున్నానని భరోసా ఇస్తూ గత 4 సంవత్సరాల 8 నెలల నుంచి ఈ మంగళగిరి నియోజకవర్గంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకి అందిస్తున్న సంగతి ప్రజలందరికీ కూడా తెలుసు. ఈనాడు ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తులు ఆ నియోజకవర్గంలో ఉండకుండా టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని ఘాటుగా జవాబిచ్చారు. తాను తలుపులు తెరిస్తే వైసీపీ ఖాళీ అవుతుందంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. చంద్రబాబుకు మతి భ్రమించి మా పార్టీలో జరుగుతున్న సీట్ల వ్యవహారంపై మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఈసారి ప్రతిపక్ష హోదా రావటం కూడా కష్టమేనని జోస్యం చెప్పారు.
అధికార వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ రా కదిలిరా అంటూ కదిలి వెళ్తున్న చంద్రబాబు ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా మా ఎమ్మెల్యేలు మంత్రుల్ని తిడుతున్నారని 2019లో చంద్రబాబు పార్టీ తలుపులు పీకి హైదరాబాద్ పార్సిల్ చేశారని అన్నారు. ఇప్పుడు ఆయన చేసేదేముంటుందని అన్నారు. సీఎం జగన్ 175 ఎమ్మెల్యే అభ్యర్థులు 25 మంది ఎంపీ అభ్యర్థుల్ని ప్రకటించే దిశగా చర్యలు చేపట్టారని, పీకేసిన 5-6 మాత్రమే చంద్రబాబు తీసిన తలుపులు లోపలికి వెళ్తున్నారని అన్నారు. రేపు టీడీపీ జనసేన సంకీర్ణంలో ఎవరు ఎక్కడ పోటీ చేస్తారో ప్రకటిస్తే సీట్లు రాని అభ్యర్థులు ఆ పార్టీలనే తగలపెడతారని అన్నారు. ముందు తలుపులు తీసి పక్కవారిని ఆహ్వానించడం మాని తమ పార్టీ కొంప కాలకుండా చూసుకోవాలని అన్నారు. 600 వాగ్దానాలు చేసి మోసం చేసిన చంద్రబాబు క్రెడిబిలిటీ లేని నాయకుడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఈసారి ప్రతిపక్ష హోదా రావటం కూడా కష్టమేనని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పనికి మాలినటువంటి తీసేసిన తహసీల్దారులాగా ఆ 10 మంది పనికి మాలిన నాయకులను వేసుకుని రాజశేఖర రెడ్డి బిడ్డ అని తెలంగాణలో ఆయన పరువు తీసి ఆయన పేరు మీద పార్టీ పెట్టి ఆ పార్టీని తీసుకెళ్లి మూసీ నది లాంటి కాంగ్రెస్ పార్టీలో కలిపి ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తుంది. ఇదంతా కూడా మంచి పద్ధతి కాదు. ఆవిడకి ఏమైనా పర్సనల్గా ఉంటే పర్సనల్గా చూసుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేద్దాము, రాజశేఖర రెడ్డి గారి ప్రత్యర్థులు దేబిఎన్ రాధాకృష్ణ, రామోజీరావు, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి వీళ్ళందరూ ఎవరో రాజశేఖర రెడ్డి గారిని సర్వనాశనం చేస్తానని చెప్పి తిరిగినాళ్ళు. పవన్ కళ్యాణ్ రాజశేఖర రెడ్డి గారు పంచి ఓడగొట్టి తరిమి కొడతానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ వీళ్ళందరితో కలిసి రాజశేఖర రెడ్డి గారు రక్తం పంచుకుని రాజశేఖర రెడ్డి గారి ఆశయాలని నిలబెట్టి ఈరోజు ఇంకా రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 15 ఏళ్ళైనా రాజశేఖర రెడ్డి గారి పేరు రోజు ప్రతివాడు తలుస్తున్నాడంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. తండ్రి పేరు నిలబెట్టినటువంటి తనయుడిని నాశనం చేయటానికి వచ్చి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి, సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి మాడు పగిలిపోయేటట్టు ఈ రాష్ట్ర ప్రజలు ఈసారి 0% ఓటింగ్ ఇస్తారు. ఇంకోటి చెప్పుద్ది ఆవిడ ఏ రోగానికైనా ఒకటే ట్యాబ్లెట్, పోలవరం అవ్వాలన్నా కాంగ్రెస్ అధికారంలో రావాలి. బంగారం కోసం నారాయణమ్మ అనే వృద్ధురాలిపై స్థానిక కేబుల్ ఆపరేటర్ గోవింద్ హత్యాయత్నం చేశాడు. ఆమె ఇంట్లో ఉండగా వెనక నుంచి వచ్చి గొంతు బిగించాడు. వృద్ధురాలు అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో చనిపోయిందని అనుకుని మెడలోని 8 తులాల బంగారంతో పరారయ్యాడు. ఆంధ్రప్రదేశ్ అనకాపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పలువురిని భయభ్రాంతుడికి గురి చేసింది. ఈ దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్లో రికార్డయ్యాయి. నారాయణమ్మను బంధువులు ఆసుపత్రికి తరలించారు. భారతదేశ రాజకీయాలలో తనదైన ముద్ర వేసిన దీశాలి, త్యాగశీలి సర్దార్ గౌతు లచ్చన్న చిరస్మరణీయులని టీడీపీ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు నక్క ఆనందబాబు అన్నారు. బాపట్ల జిల్లా వేమూరు మండలం బలిచేపల్లి గ్రామంలో తెలుగుదేశం మరియు సర్దార్ గౌతన్న విగ్రహ నిర్మాణ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్దార్ లచ్చన్న విగ్రహాన్ని ఆనందబాబు, రేపల్ల శాసనసభ్యులు అనగానే సత్యప్రసాదులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. స్వాతంత్ర సమరయోధునిగానే కాకుండా స్వాతంత్ర భారత రాజకీయాలలో కూడా తనదైన ముద్ర వేసిన ధీశాలి, త్యాగశీలి సర్దార్ గౌతు లచ్చన్న అని కొనియాడారు. అంటే తెలుగుదేశం పార్టీ ఏ విధంగా గౌరవిస్తా ఉంది పెద్దల్ని, పేరున్నటువంటి నాయకుల్ని, ఈ రాష్ట్రానికి ఇతోరిగా సేవలు అందించినటువంటి గౌరవనీయులైనటువంటి సర్దార్ గౌతు లచ్చన్న గారు లాంటి వ్యక్తులకి ఏ విధంగా గౌరవిస్తారనేది మీరు ఒకసారి అర్థం చేసుకోండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అటువంటి మహానుభావుడిని మనం ఈ రోజు మన గ్రామంలో ఏర్పాటు చేసుకున్నాం విగ్రహాన్ని. వర్ధంతులు, జయంతులకి మనం దండలేయడమే కాదు, అది నేను ప్రతి సంవత్సరం గుంటూరులో వారికి నివాళులు అర్పిస్తా. కానీ వాటితో పాటు వారు చేసిన 2 విగ్రహాలు చూస్తూ ఉంటాయి. ఎందుకంటే సమానత్వం, మానవత్వం, ఆత్మగౌరవం, అలాగే సంక్షేమాన్ని విశ్వసించినటువంటి 2 మహనీయుల విగ్రహాలు ఒకే దగ్గర ఉండటం నిజంగా చాలా ఆనందదాయకంగా ఉంది. అలాగే ఆలోచన వచ్చి ఆచరణ చేసినటువంటి మిగతా అందరూ కూడా ప్రత్యేకంగా నా యొక్క అభినందన తెలియజేసుకుంటా ఉన్నాను. మిత్రులారా, అందరూ కూడా ఒక మంచి రోజులు. ఎందుకంటే అమరుల సంస్కృతి విధంగా ఏదైతే మహాత్మా గాంధీ గారి వర్ధంతి రోజు మనం అమరులకు సంస్కృతి విధంగా చేసుకుంటా ఉంటాం. అలాంటి రోజున ఈ రోజు మనం ఒక గొప్ప నాయకుడు ఈ భారతదేశంలో ప్రపంచంలో 2 సర్దార్ని పిలుస్తారు. ముఖ్య మనిషిగా సర్దార్ వల్లభాయ్ పటేల్, మరి ఈ శ్రీకాకుళం నుంచి జన్మించి ఈ ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి పొందినటువంటి
మన సర్దార్ గౌరవచన గారు వారు బడుగు మైనారిటీ వర్గాలు అలాగే అందరూ కూడా ఒక అభివృద్ధి చెందాలి, చైతన్యం చెందాలి, అందరూ కూడా ఉన్నత స్థాయికి చేరాలని చెప్పే లక్ష్యంతో ఎంతో అధ్యయనం చేసి వాళ్ళందరికీ చైతన్యం పరిచే విధంగా ఈ రాష్ట్ర గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని జీబీటీ రోడ్డు అభివృద్ధి నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. సైడ్ కాలువ నిర్మాణం పూర్తయి బీటీ రోడ్డు నిర్మాణ పనులకు మట్టిని తొలగిస్తున్నట్లు ఆర్ఎన్బి ఏఈ రాంబాబు మీడియాకు తెలిపారు. నాణ్యత ప్రమాణాలు పాటించి త్వరలో అభివృద్ధి పనులు పూర్తయ్యేటట్లు చర్యలు చేపడతామని ఆయన పేర్కొన్నారు. మహిళలు బాగుంటేనే కుటుంబం బాగుంటుందని, తద్వారా రాష్ట్రం బాగుంటుందని భావించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ ఆసరాతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా మహిళల అభివృద్ధికి చిత్తశుద్దితో కృషి చేస్తున్నారని నగర తూర్పు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త నూరి ఫాతిమా తెలిపారు. బుధవారం నగరంలోని పాత గుంటూరులో వైఎస్సార్ ఆసరా 4వ విడత సంబరాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నగర తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా, నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి నూరి ఫాతిమా మాట్లాడుతూ గత టీడీపీ హయాంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందాలంటే అప్పటి జన్మభూమి కమిటీలకు లంచాలు చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉండేదని తెలిపారు. కానీ నేటి వైసీపీ పాలనలో గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ ద్వారా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తించే విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలన అందిస్తున్నారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో తనను గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలిపించాలని, జగన్మోహన్ రెడ్డిని మరొకసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఇర్రి ధనలక్ష్మి, టీచర్, పలువురు కార్పొరేటర్లు, వైసీపీ నేతలు, కార్యకర్తలు, వైఎస్సార్ ఆసరా లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలందరికీ నమస్తే, అస్సలాముఅలైకుం, వందనాలు. వైఎస్ఆర్ ఆసరా జగన్మోహన్ రెడ్డి గారు ఆడవాళ్ళకి ఇచ్చిన ప్రాధాన్యతలో డోక్రా మరి గ్రూపులకి ప్రతి ఒక్కరికి నేను అండగా ఉంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాల నుంచి నిజంగానే ఒక ఆసరాగా కుటుంబానికి తోడుగా ఉంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చిన ప్రకారంగానే ప్రతి ఒక్క పథకాలు కానీ ప్రతి ఒక్కటి కూడా మనకి ఒక అన్నలాగా తోడుగా ఉంటున్నారు. గత ప్రభుత్వంలో మీరు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు డోగ్రామ్లోకి ఎన్నో హామీలు ఇచ్చారు. 0 వడ్డీ రుణమాఫీ చేస్తారని చెప్పి ఎన్నో మాటలు ఇచ్చారు. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చిన ప్రకారంగానే నేను 0 వడ్డీ, ఆసరా, చేయూత, చేదోడు అనే పథకాలన్నీ ఆడవాళ్ళకి ఇచ్చి వాళ్ళ ప్రాధాన్యతను పెంచి ఒక గౌరవం ఉండే విధంగా గుంటూరు కొత్తపేటలో లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పెద్ద ఎత్తున ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన సెంట్రల్ సిబ్బంది సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. సుమారు 30 మంది సిబ్బందితో 4 బ్రాంచుల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. హాస్పిటల్లో రోగులను కూడా వెళ్లనివ్వమని అంటున్నారు. రోగులకు కూడా పర్మిషన్ ఉంటేనే లోపలికి రండి అని అంటున్న ఐటీ కోర్ అధికారులు. హాస్పిటల్లోకి మీడియాను కూడా అనుమతించడం లేదు. లోపల ఏం జరుగుతుందో బయటికి తెలియకుండా హాస్పిటల్ మేనేజ్ చేస్తోంది. జనవరి 30 తేదీన మహాత్మాగాంధీ వర్ధంతి నాడు కుష్టు వ్యాధి నిర్మూలన దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె విజయలక్ష్మి తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో నగరంలోని శ్రీనివాసరావు తోటలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కుష్టు వ్యాధి నిర్మూలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మొదట మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడారు. ప్రతి సంవత్సరం జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి రోజున స్పర్శ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ నెల 30వ తేదీ నుంచి 13వ తేదీ వరకు మొత్తం పక్షం రోజుల పాటు కుష్టు వ్యాధి గురించి ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా లెప్రసీ, ఎయిడ్స్ మరియు క్షయ నివారణ అధికారి డాక్టర్ దాసరి శ్రీనివాసులు, జిల్లా న్యూక్లియస్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ లక్ష్మణ్ నాయక్, బూఖ్యా, పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సమావేశాలను అడ్డుకునే వాళ్లను ఎవరూ గుర్తు పెట్టుకోరు, ప్రధాని మోదీ వెల్లడి. రామ మందిరం కల నెరవేరింది, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు. 6100 పోస్టులతో డిఎస్సి 2024 విడుదలకు మంత్రివర్గం ఆమోదం.
రాష్ట్రంలో పోలీస్ శాఖ పతనమవుతున్నా కట్టడి చేయలేని డీజీపీ తక్షణమే స్వచ్ఛంద పదవి విరమణ చేయాలి. టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.